హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ మల్లిక రాఘవేందర్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. మీకు తెలుసు కదా నాకు గోల్డ్ అంటే ఇష్టం అని చెప్పేసి. నేను లాస్ట్ టైం కూడా వీడియో పెట్టినప్పుడు అడిగారు మీరు గోల్డ్ ఎక్కడ తీసుకున్నారు మల్లిక గారు అని చెప్పేసి. నేను చెప్పాను కదా హారం కూడా తీసుకోవాలి నా బుట్టల మీదకి అని చెప్పేసి. సో నేను ఎక్కడైతే తీసుకున్నానో అదే స్టోర్కి వచ్చాను. మీరు వీడియో చూస్తూ ఉండండి. నేను మధ్యలో మీకు ఈ షాప్ అడ్రస్ ఇవన్నీ కూడా నేను చెప్తాను. మేము గోల్డ్ తీసుకుందామని వెళ్ళిన రోజు షాప్లో చాలా మంది ఉన్నారండి. ఆ రోజు సాటర్డే. యాక్చువల్గా ఏంటంటే ఆ రోజు గోల్డ్ కాస్ట్ తగ్గింది అనమాట. 10,000 to 11,000 తగ్గింది. గోల్డ్ కాస్ట్ తగ్గింది కదా అని చెప్పేసి మేము కూడా తీసుకుందామని వెళ్ళాము. ఇంకా మా ఆయన కూడా ఓకే చెప్పారనమాట. యాక్చువల్గా మా సిస్టర్ వాళ్ళు, అదే మా కో సిస్టర్ వాళ్ళు వేరే దగ్గర తీసుకుంటారు గోల్డ్. ఇంకా ఆ రోజు గోల్డ్ నేను బుట్టాలు నెక్లెస్ ఆల్రెడీ మీకు ఒక వీడియో పెట్టాను కదా నేను ప్రీవియస్గా. అది చూసిన తర్వాత వాళ్ళు మేము కూడా వస్తాము చూస్తాం అసలు ఐటమ్స్ ఎలా ఉన్నాయి అని చెప్పేసి. ఎందుకంటే వాళ్ళు వేరే దగ్గర తీసుకుంటారు, అందుకే మేము కూడా వెళ్ళామన్నమాట. గోల్డ్ కాస్ట్ తగ్గిందని చెప్పేసి. సో మా కో సిస్టర్ వాళ్ళు యాక్చువల్గా వేరే దగ్గర తీసుకుంటారు గోల్డ్. కాకపోతే మీరు తీసుకునే దగ్గర ఎలా ఉంటాయి అని చెప్పేసి నాకు సెలెక్ట్ చేయడానికి ప్లస్ ఐటమ్స్ కూడా చూడడానికి నాతో పాటు వచ్చిందనమాట మా కో సిస్టర్. అది బాగుంది, బాగుందో తెలుసా. ఇది నేను ఇన్స్టాగ్రామ్ లో కూడా చూసిన. ఎన్ని గ్రామ్స్ ఉంది? 9. చాలా ఎక్కువ ఉంది. గోల్డ్ రేట్ తగ్గిందంటే 40 రూపీస్ తగ్గింది. 40 కాదు, 10,900 తగ్గిందంట కదా. గోల్డ్ కాస్ట్ ఈరోజు సాటర్డేకి ఎంత తగ్గింది అన్నారు కదా? 11,170 రూపీస్ తగ్గింది. అదే అంటున్నా. ఇది 22 కాబట్టి 22కి తగ్గలేదా? ఇక చూడండి, మీరే చూడండి. కిందని మనది కాదు, ఎవరిదైనా జెన్యున్ ఉంటుంది కదా సార్. చూపిస్తాను ఏం రేట్ ఉంది. ఏం 1 lakh ఇదా? అంటే 24 క్యారెట్ ఇది 22. ఎంత? 190 ఉందిగా. 1,190. ఇది 1,116. అవునే. ఓకే. యాక్చువల్గా ఆ రోజు గోల్డ్ కాస్ట్ తగ్గింది, బట్ మేమే కన్ఫ్యూజ్ అయ్యాము. విషయం ఏంటంటే గోల్డ్ కాస్ట్ తగ్గింది బిస్కెట్ గోల్డ్ అనమాట. 24 క్యారెట్స్. మనము తీసుకునే ప్రతి ఐటము కేడిఎం 916 హాల్ మార్క్ తోటి తీసుకుంటాము. అందరూ 24 క్యారెట్స్ అనే అనుకుంటారు, బట్ యాక్చువల్గా ఏంటంటే మనకు ప్యూరిటీ వచ్చేసి 22 క్యారెట్స్ ఉంటది. 916 ఉంటది అనమాట ప్యూరిటీ. అది చాలా మందికి తెలిసే ఉంటది, కొంతమందికి తెలియకపోవచ్చు. నాకైతే ఫస్ట్ తెలియలేదు, తర్వాత నేను దాని గురించి గోల్డ్ నేను ఎక్కువ కొని నాకు అలవాటు అయిపోయింది అనమాట. దాని గురించి తెలుసుకున్నాను. యాక్చువల్గా ఏంటంటే మనం తీసుకునే ప్రతి ఐటమ్ కూడా 22 క్యారెట్స్ తోటే తీసుకుంటాము. ఎందుకంటే బిస్కెట్ గోల్డ్ అంటే 24 క్యారెట్స్ లో మనము రాగి కలిపితేనే ఏదైనా ఐటమ్ చేసుకోగలము. సో మనము డబ్బులు సేవ్ చేసుకోవడానికే గోల్డ్ తీసుకుంటున్నాం అన్నప్పుడు మాత్రము బిస్కెట్ గోల్డ్ తీసుకొని గోల్డ్ దాచిపెట్టుకుంటే మనకు అవసరమైనప్పుడు మనం అది అమ్మినప్పుడు మనకి 100కి 100% ప్యూరిటీ తోటి ఉంటది. కాబట్టి మనకి డబ్బులు సేమ్ ఆ గోల్డ్ కాస్ట్ ఎంత ఉంటుందో అంతనే వస్తుంది అనమాట. బట్ మనకి ఐటమ్ చేయించుకున్నప్పుడు మాత్రము ప్యూరిటీ ఎందుకు తగ్గుతుంది అని అంటే రాగి కలిపితేనే మనకి ఏదైనా ఐటమ్ అవుతుంది. గోల్డ్ మెత్తగా ఉంటది కాబట్టి ఐటమ్ చేయలేం, కాబట్టి దాంట్లో రాగి కలిపినప్పుడు అది ప్యూరిటీ అనేది తగ్గుతుంది. అందుకే మనకి 916 అని ఉంటది అనమాట. 100కి 100% ఉండదు. 916 కేడిఎం హాల్ మార్క్ తోటి మనకు గోల్డ్ ఇస్తారనమాట. ఈ విషయం తెలుసుకోవడానికి నాకు చాలా రోజులు టైం పట్టింది. మీలో ఎంత మందికి ఇప్పుడే తెలుసు అనేది ప్లీజ్ కామెంట్ చేయండి. అది మామిడి పిందెలు నచ్చలేనా? ఇది బాగుంది అసలు, ఇది చాలా బాగా అనిపిస్తుంది. చూపిస్తాను. ఇది చాలా నీట్ లుక్ ఉంది సార్. ఓకే ఒకసారి దీనికి ఒకసారి థ్రెడ్ దేనా ఇది కదా మనం ఫస్ట్ చూసింది. డిటాచబుల్ డిటాచబుల్ ఇట్లా కూడా వేసుకోవచ్చు. అట్లీస్ట్ 3 ఉంటుంది. నాకు ఇప్పుడు వేసుకోవచ్చు కదా. మీరు దానికోసమే రానక్క. అబ్బా నాకైతే హ్యాపీ. ఆగండి తీసేస్తా. దీనికి కూడా ఈ స్టైల్ పెట్టించినావా? పెట్టలేదు, రెడీమేడ్ కొన్నా. ఇన్స్టాగ్రామ్లో చూసి 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 ఎప్పుడు కొంటున్నా అనుకున్నాను.
విత్ ఆహా మంచిగా అనిపిస్తుందా? వేసుకుంటాక కొంచెం కొంచెం పై ఎలా ఉంది ఫ్రెండ్స్ కామెంట్ చేయండి. ఫస్ట్ అయితే ఇదే చూస్తున్నా. బాగుంది, ఇది బాగా నచ్చింది నాకు. మధ్యలో రెడ్ ఉంది కదా, ఈ దగ్గర ఈ మధ్యలో రెడ్ ఉంది కదా, ఇవి బాగా నచ్చినాయి నాకు. సో నేను మాట్లాడింది మీకు వినబడాలి కదా, ఈ మైక్ తీసేస్తే బాగుండని అనుకుంటారు కానీ మీకు వినబడదు కదా నేను మాట్లాడింది. నేను చెప్పిన కదా వీడియోలోకి వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే నాకు పెద్ద చిరాకు, అందుకే నేను డైరెక్ట్ మైక్ పెట్టుకొని మాట్లాడిస్తున్నా. ఇది ఎట్లా అనిపించింది అనేది కామెంట్ చేయండి. నేనే లాస్ట్ టైం వచ్చినప్పుడు డ్రెస్ వేసుకొచ్చిన, నాకు జ్యువెలరీ సెలెక్షన్ చాలా ఇబ్బంది అయింది. అందుకే ఈసారి ప్రీ ప్లాన్డ్గా శారీ కట్టుకొని వచ్చిన. శారీ మీద అయితే మనకి జ్యువెలరీ ఎగ్జాక్ట్గా కనిపిస్తుంది. సో మీరు కూడా ఎవరైనా గోల్డ్ కొనడానికి వెళ్ళినప్పుడు శారీస్ కట్టుకొని వెళ్ళండి. చూడండి బాగుంది కదా. సో నేను వీడియో మధ్యలో అడ్రస్ చెప్తానని చెప్పాను కదా. సో వీళ్ళ స్టోర్ గురించి వీళ్ళని అడిగితేనే మంచిగా ఉంటుంది, అడ్రస్ కూడా వీళ్ళు చెప్తేనే మంచిగా ఉంటుంది. ఇక్కడ ఏమేమి అవైలబుల్గా ఉన్నాయి అనేది వీళ్ళ నోటి నుంచి విందాం మనం. చెప్పండి మీ పేరు చెప్పి. యాక్చువల్లీ నేను రమన్ నకోడా జ్యువెలరీ నుంచి మీకోసం అందరికీ. మేడం ఎలా వచ్చారు? ఇప్పుడు మేడంకి మొత్తం మనం అన్ని వజ్రాలతో కంప్లీట్లీ టాప్ టు బాటమ్. నేను మెడలో ఏం వేసుకోకుండా వచ్చాను. నేను ఇక్కడ నుంచి వీళ్ళు గోల్డ్ ఇస్తారట. సో చెప్పండి మీ అడ్రస్. వచ్చి నకోడా జ్యువెలర్స్ స్టోర్ ఉంది అనమాట, రోడ్ నెంబర్ 4లో. ఇది సిన్స్ 40 years నుంచి మనం ఇక్కడ ఉన్నాం కుకట్పల్లి ఏరియాలో. సో మన దగ్గర ఏంటంటే వన్ స్టాప్ సొల్యూషన్ అనమాట. మీకు ఏ జ్యువెలరీ అయినా గోల్డ్, సిల్వర్, డైమండ్, ప్లాటినం, అక్షి, యాంటిక్, కుందన్ అన్నీ ఒకే స్టాప్లో ఒకే సొల్యూషన్లో మీకు నకోడా జ్యువెలరీ వస్తుందండి. అండ్ మన దగ్గర పాత లెగసీతో పాటు వీ హ్యావ్ ఆల్ లేటెస్ట్ డిజైన్స్, లీస్ట్ వెయిట్ అండ్ బెస్ట్ ప్రైజెస్ మీకోసం ఎప్పుడైనా. ఎస్, అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ వీళ్ళు కూడా స్టాఫ్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు అండ్ చాలా పేషెన్సీ ఉంటుంది వీళ్ళకి. ఒకవేళ వీళ్ళ క్లోజింగ్ టైం అయిపోయినా సరే ఆ కస్టమర్ని సాటిస్ఫై చేసి పంపిస్తారు. ఎందుకంటే నేను లాస్ట్ ఇయర్ జ్యువెలరీ తీసుకున్నాను అండ్ ఈ ఇయర్ కూడా జ్యువెలరీ తీసుకున్నాను. ఇప్పుడు ఈ ఇయర్లో సెకండ్ టైం అనమాట. ఎందుకంటే నాకు ఇక్కడ జ్యువెలరీ చాలా నచ్చుతుంది అనమాట. అంటే వీళ్ళ దగ్గర లేని ఐటెం ఉండదు అసలు. మనము ఒకటి తీసుకోవడానికి వచ్చినా కూడా నంబర్ ఆఫ్ ఐటమ్స్ మనము చూస్తాము, ఇంకోసారి రావాలనిపిస్తుంది అనమాట వీళ్ళ దగ్గర. ఇది అయితే జెన్యూన్ రివ్యూ అండి, నాకేం వీళ్ళేమి ప్రమోట్ చేయమని చెప్పట్లేదు, నేను నా కోసం చేస్తున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే చాలా మందికి మనలో గోల్డ్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. నేను లాస్ట్ టైం వీడియో పెట్టినప్పుడు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. మీ బుట్టాలు బాగున్నాయి, మీ నెక్లెస్ బాగుంది, ఎన్ని గ్రాములు చెప్పండి, ఎంత కాస్ట్ చెప్పండి అని చెప్పేసి నేను ఈ వీడియోలో చెప్తాను. అవి కూడా చూపిస్తాను మీకు. అండ్ నేను ఇప్పుడు తీసుకున్న జ్యువెలరీ కూడా మీకు నేను చూపిస్తాను. అండ్ అది ఎంత వెయిట్ అయింది, ఎంత అయింది అనేది చెప్తాను. మీకు కూడా చెప్పాను కదా, మీరు డబ్బులు సేవ్ చేసుకొని గోల్డ్ తీసుకోండి, అది మన ఆపదకి మనకి హెల్ప్ అవుతుందని చెప్పాను కదా. సో అందుకే నేను గోల్డ్ తీసుకుంటాను అనమాట. సో నేను ఇష్టపడి ఈ వీడియో చేస్తున్నాను, ఎందుకంటే మీరు కూడా వచ్చి ఇక్కడ తీసుకోవాలి అని కాదు. కాకపోతే ఏంటంటే నాకు ఇష్టపడి ఇక్కడ ఐటమ్స్ చాలా బాగుంటాయి. నేను ఇప్పుడు ఇక్కడికి రావడం 3rd టైం ఇది. నేను ఇది ఒక జెన్యూన్ రివ్యూ లాగా ఇస్తున్నాను అనమాట. అండ్ నా హ్యాపీనెస్ కోసం నేను వీడియో తీసుకుంటున్నాను. ఈరోజు నేను ఎన్ని జ్యువెలరీస్ చూసి ఒకటి తీసుకునేది 1-2 తీసుకుంటాను, కానీ ఎన్నో చూస్తాను నేను. అంత పేషెన్సీ ఉంటుంది వీళ్ళకి, అన్నీ చూపిస్తారు. ఏంటంటే ఒక కస్టమర్ని సాటిస్ఫై చేసి పంపిస్తారనమాట వీళ్ళు. సో నేను అది మీకు వీడియోలో నేను మధ్యలో చూపిస్తూనే ఉంటాను. నేను ఎన్ని సెలెక్ట్ చేసుకుంటాను, ఎన్ని సెలెక్ట్ చేసుకున్నా ఇవ్వరు కదా, మన డబ్బులకి ఎంత వస్తుందో అంతనే గోల్డ్ ఇస్తారు. సో నేను ఏం తీసుకుంటాను ఏంటి, వీళ్ళు ఎన్ని చూపిస్తారు, ఎంత ఓపిక్గా చూపిస్తారు అనేది మీకే అర్థమవుతుంది. వాళ్ళకి చైన్స్ అద్దంలోకి వెళ్ళి తిరుగుతూ అవలి బాగుంది కదా. నేనేం సెలెక్ట్ చేయకుండా ఈరోజు దీన్నే పట్టుకొని వెళ్ళిపోయేటట్టున్నాను. నాకు అంత నచ్చింది. ఏమో ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా, ఇదే తీసుకొని వెళ్ళిపోతానేమో నేను. బాగుంది, బాగుంది కదా. ఇది కూడా బాగుంది. కొంచెం పై ఇదేంటి లూజ్ ఉందా? టైట్ చేయలేదు, రామని చెప్పు. డైరెక్ట్ ఇక్కడికి వచ్చేమా. అద్దంలోకి వెళ్తానండి, ఇంట్లో తిరిగేసారు.
ఈ లక్ష్మీదేవిలో ఇది కూడా బాగుంది, కానీ అది చాలా అట్రాక్టివ్ ఇది కూడా బాగుంది మోడల్, కానీ అది అట్రాక్టివ్ ఉంటుంది. బాగుంది మంచి కదా. నీకు ఇదే సెట్ అవుతుంది, ఇట్లా నిల్చోవాలి. అది బాగుంది, ఇది బాగుంది. నేను చెప్పిన అదొకటి తీసుకోమని డైరెక్ట్ మనం కూడా మడికి వెళ్ళిపోతాం. గైస్ ఇది సెకండ్ వన్, నాకైతే ఫస్ట్ వన్ బాగా నచ్చింది. ఇంకా నేను వేరే ఏం చూడను అనుకుంటా, నాకు తెలిసి అది ఒకటి పట్టుకుని వెళ్ళిపోతాను. నేను అదే అంటే ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అని చెప్పలేదు నేను. ఇది ఒక్కటి పెట్టుకుంటే చాలా నిండుగా ఉంటాయి ఇట్లాంటివి. కొంచెం టైట్ చేయరా. వావ్, లుక్ చాలా నిండుగా ఉంది. నాకేమో ఇప్పుడు ఇది నచ్చింది, బట్ నాకు ఆల్రెడీ 2 ఉన్నాయి ఇట్లాంటివి. నాకు మళ్ళీ అయినా సరే ఇదే నచ్చింది. పాపం వేరే కస్టమర్స్ తీసుకుంటే వాళ్ళ దగ్గర తీసుకొని మరి పెట్టుకొని చూసుకుంటున్నా. ఇది చాలా బాగుంది, బాగుంది కదా. ఇది ఒకటే, ఏం పెట్టుకోవాల్సిన అవసరం లేదు, మీరు కూడా చూసుకోండి. బాగుంది, చాలా బాగుంది. గైస్ థర్డ్ వన్, ఇది మనం కొనట్లే, మన అకౌంట్లో లేదు, బట్ నచ్చి ఒకసారి పెట్టుకుంటే ఏం పోతుంది, కోరిక నెరవేరిపోతుంది కదా. ఇది కొంచెం ముద్ద ఉంది కదా. ఇది సునీల్ గారు హాయ్ చెప్పండి. నేను ఈయన ఫ్యాన్ గాయస్, సునీల్ గారి ఫ్యాన్ని నేను. ఎందుకంటే ఐటమ్స్ చూపించడంలో చాలా జమ్ అనమాట. ఎంత ఓపిక్గా చూపిస్తాడో అసలు. లాస్ట్ టైం 11 అయిందా నైట్, 10:30 అయింది కదా. పాపం వీళ్ళ క్లోజింగ్ టైం 9 అయితే 10:30 అరౌండ్ 11 అయింది. సో నేను అందుకే ఈయనకు ఫ్యాన్. థ్యాంక్ యూ. ఇది కూడా చాలా బాగుంటుంది. వెయిట్ ఎక్కువ ఉన్నట్టుంది. వెయిట్ కొంచెం ఇది ఎక్కువ ఉంది, 95 100 ప్లస్ ఉంటుంది. అంటే ఒక సింగిల్ డ్రాప్ పెట్టేసి ఇది ఎంత పడుతుంది? ఇది వచ్చేసి మనకి అప్రాక్సిమేట్లీ మేడం ఇది 110 గ్రామ్స్ ఉంది. ఇది 13,15,000 పడుతుంది. 13.5 ఇది కూడా మంచిగా ఉంది. ఇంకా ఇది కావాలంటే మీకు ఫ్యూచర్లో కూడా ఇది నెక్లెస్ లాగా కూడా వాడుకోవచ్చు మేడం. ఎట్లా? ఇది డిటాచబుల్ ఆప్షన్ మీకు నెక్లెస్ లాగా కూడా. నెక్లెస్ లెక్క వాడుకోవాలి. ఇది ఒక్కసారి ట్రై చేద్దాం. పెట్టి ఒకసారి ట్రై చేద్దాం. ఇది తీసేపట్టాలి కదా తీసేయండి. యా, ఇది కూడా తీసేయండి. ముద్ద ఉంది. ఇది హెవీగా అది అంత స్టైల్. ఇది కూడా వద్దు, ఇది ఈ విడ్త్ తక్కువ ఉంది నాకు యూ షేప్లోనే కావాలి. ఒకటొకటి చూస్తున్నాము. ఫస్ట్ చూసినప్పుడు ఒకటి నచ్చింది, సెకండ్ చూసిన అది కూడా నచ్చింది, 3, 4, 5 అయినాయి. ఇప్పుడు ఈ 5లో మళ్ళీ ఇంకెన్ని అవుతాయో. అంత బాగున్నాయి. వద్దు, అమ్మవారి లెక్క ఉంటారని ఇది వేసుకుంటే చంద్రముఖి లాగా. ఇది ఒకటి తీసేయమంటారు, తీసేయండి. అది లేస్ మీద నాకైతే నచ్చలేదు. చంద్రముఖి మనకు నచ్చింది వేసుకుంటే లుక్ ఉంటుంది కదా అక్క. నచ్చింది వేసుకుంటే అది ఎట్లున్నా సరే నాకు బాగుంటుంది. అది ఏ ఉంచిపెట్టారు నచ్చిన లైట్ వద్దు, ఇట్లాంటిది నేను వద్దని చెప్పించుతా. నేను లాస్ట్ టైం చూసినాను. చూసారు ఇది గైస్ వీళ్ళు మోసం చేశాను గైస్. లాస్ట్ టైం నేను చూసిన, మళ్ళీ అదే చూపిస్తారు నా. అది న్యూ పీస్ మేడం, సెకండ్ పీస్ ఇది. అది సేల్ అయిపోయింది. అది ఎప్పుడు ఫస్ట్ మోడల్ ఒకటే అమ్మేశారంట. ఇది ఇది నేను లాస్ట్ టైం కూడా చూసినాను. నేను గుర్తుపట్టాను అనుకొని వీళ్ళు మళ్ళీ నాకు చూపించారు, బట్ నేను గుర్తుపట్టేసిన.
అవును లాస్ట్ టైం చూపించిన బాక్స్ మళ్ళీ అది కొత్తగా అది తీసేస్తాను ఇక్కడ. ఇది అన్నిటి మీద సెట్ అవుతుందేమో అనుకుంటున్నాను నేను కదా. మ్యాంగోస్ వచ్చాయి. కిందికి కిందికి కొంచెం కొంచెం పైకి అయిందా ఇది ఓకే. ఎట్లా కనిపిస్తుంది అక్క? మంచిగా మంచిగా ఉందా? ఇది బాగుందా అది బాగుందా? ఇది కొంచెం పైకి నాలేమో కదా. ఇది కాదక్క. మంచిదా? ఇది ఎన్ని 4th వన్ ఇది 5th వన్? ఎట్లా అనిపిస్తుంది అక్క ఇది? అసలు ఈ బుట్టలు గోల్డ్ లాగా ఉన్నాయి కదా. ఈ బుట్టలు గోల్డ్ కాదు, కృతికా కలెక్షన్స్ జ్యువెలరీ ఇది. జస్ట్ అట్లా పెట్టుకొని వచ్చిన ఊకే ఇక్కడ తీయాల్సి వస్తుందేమో అని. మంచిగా ఉంది చూడడానికి కూడా కదా. చూడడానికి కూడా బాగుంది, అన్నిటి మీద సెట్ అవుతుంది ఇది. ఫస్ట్ కాదు ఇది 4వ 5వ. ఫస్ట్ వేసుకుంది ఎట్లుంది? అది బాగుంది ఇది బాగుంది. అట్లాంటిది ఇప్పుడు చిన్నది ఒకటి ఉంది, అది తీసుకుందాం అనుకుంటాను. అదే ఇది తీసుకుంటే అది తీసుకోవాలి మళ్ళీ. ఏది బాగుందక్క? ఇది బాగున్నాయి ఇవి కదా. ఇటు పెట్టండి, మీరు ఇటున్నారు కదా. ఇది తీసి ఇది పైకి పెట్టుకోవాలి. మీరు జూమ్ చేసుకోండి. ఇది కొంచెం కింది పడు, అరకు నుంచి. ఇది పైకి పెట్టండి కొంచెం, ఇది పైకి పెట్టండి. ఒకసారి పక్కన హాలీ ఏమండి ఎట్లా? ఇది తీసుకొని పెట్టుకోవచ్చు, ఇది పైకి పెట్టుకోవచ్చు. ఇది తీసేసుకొని ఇట్లా కావాలంటే ఇట్లా పెట్టుకోవచ్చు, ఇది తీసి పెట్టుకోవచ్చు. ఇది సింగిల్గా కూడా పెట్టేసుకోవచ్చు. ఓహో 3 మొత్తం. ఇది కూడానా? మీకు కనిపిస్తుందా? నెక్స్ట్ మంత్ మా అక్క కనుక్కుంటుంది గాయస్, అప్పుడు నేను డ్రెస్ వేసుకుని వస్తా. ఏమైందిరా నీకు? ఆగరా. అక్క ఇదేమైనా ఇన్కంప్లీట్ కనిపిస్తుందా? ఇది ఏది? ఇది బాగుంది, ఇది నచ్చింది నాకు. ఇది ఎందుకో ఇది బాగుంది కదా. ఆగండి, ఇది ఉండని అండి. ఎట్లేదు, ఇది ఇంకా బాగుంది కదా. ఇది బాగుంది కదా, ఇది మనం ఫస్ట్ చూసింది. ఇది కదా, ఇది చాలా బాగుంది, డిఫరెంట్గా ఉంది.
డబల్ వచ్చినాయి కాబట్టి డబ్బులు వచ్చినాయి కాబట్టి ఇది కూడా రౌండ్ ఉంది మొత్తం. కానీ బుట్టలు ఏం పెట్టుకుంటాం మరి? సెల్ఫీ తీద్దాం రండి. ఏంటి నాకు లుక్ కనబడట్లేదు. ఇది డబల్ రావడం వల్ల ఇది ఏం చేయొచ్చు పాపడ పిల్ల పెట్టుకోవాలి. నిజం, నేను జోక్ చేస్తలేను. మా అక్కేమో చెప్తుంది కదా. ఇది పాపడ పిల్ల పెట్టుకోవచ్చు. మా పాపకైతే సెట్, అన్నిటి మా పాపకే సెట్. ఎలా ఉంది గాయస్ కదా? ఇది దేని మీద వేసుకోవచ్చు, దానికి జిలేబీ లేదు. లేదక్క, మంచి గబ్బర్ కూడా మంచి సెలక్షన్ చేస్తాడు. ఇది జిలేబీ మోడల్. అవును హాలీ, అదా ఇదా? అరే ఇందాక అది వేసుకున్నప్పుడు మనము ఫోటో తీసుకోవాల్సింది ఒకటి. గైస్ ఇది జర్మన్ సిల్వర్ అనుకోకండి, ఇది గోల్డ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చూసి నేను కూడా షాక్ అయినా, గోల్డ్ కుంకుమ భరణిలు వాడేటోళ్ళు కూడా ఉంటారా అని. అయినా డబ్బులు ఉంటే కాని పనులు ఏముండవని చెప్పి ఇక్కడికి వచ్చిన తర్వాతనే అర్థమైంది. చాలా బాగుంది కదా, కానీ నాకు ఇది గోల్డ్ కంటే సిల్వరే బాగుంటుంది అనిపించింది. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. మా అక్క యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి గాయస్ మీరేమంటారో కామెంట్ చేయండి అంటుంది గాయస్. నేను ఫ్యాన్ గాయస్. గాయస్ చూడండి గాయస్, చేసేసుకోవచ్చు. మన దగ్గర ఉన్నాయి కదా ఇప్పుడు, దాంట్లోకి పెట్టుకోవచ్చు కదా, తాడు కట్టేసి రాపిడి బిల్ల. కానీ నేను కొనట్లేను గాయస్, అదే అంటున్నా. సో ఇప్పుడు దీన్ని కూడా యాడ్ చేయండి, యాడ్ చేసి ఇప్పుడు మనము పుస్తకం ఒకటి వేసినాం కదా, అది వేసిన తర్వాత ఎంత మైనస్ అయింది? 41,000 అది మైనస్ చేస్తాం. 41 అంట. ఎంత ఉంది అది? ఎన్ని గ్రామ్స్? ఎంత పర్సెంట్ వేస్తున్నారు? అది కాదు, ఈ వేస్టేజ్ ఎంత వేస్తున్నారు? ఆర్నమెంట్ కా 11.85 12% స్టాండర్డ్ ఉంటుంది. అది 14.85 అట్లా మనకి ఎక్కువ వేసి తక్కువ వేయడం అట్లా పెట్టలేదు మేడం. పుస్తకం అసలు తీయరంట కదా, సెంటిమెంట్ అంట కదా, ఎట్లా గోల్డ్ ఉంటుంది అంట కదా. మీరు అంత పర్సెంట్ వేస్తే ఎట్లా పెంచుకోవచ్చు? మాకు 20% తగ్గాలి కదా మొత్తం మీరు అంతే కదా. మన వీడియోలోకి రావాలంటే ఎట్లా వస్తారో మనం రాము కదా, అట్లా రాదు. ఓకే, వీళ్ళిద్దరు మాకు ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్గా పేషెన్సీగా చూపిస్తున్నారు. నేను ఎప్పుడైనా చూసారా గైస్ మీరు? ఆయన ఫిల్మ్ హీరో అంట. నేను కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత చూసిన, వెళ్ళేటప్పుడు ఒక సెల్ఫీ తీసుకోవాలి. సో మన వీడియోలో వీళ్ళని చూసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారని నేను అనుకుంటున్నా. సో లాస్ట్ టైం వీళ్ళకి ఒక రివ్యూ ఇచ్చారు వీళ్ళ పేజ్కి, కానీ మన పేజ్లో నేను చేయలేదు, ఎందుకంటే మీరు ప్రమోషన్ అంటారని చెప్పి చేయలేదు. బట్ ఇప్పుడు మీరు ఏమనుకున్నా కూడా నేను అదేమంటారు వీడియో అయితే పెడుతున్నాను. పాపం వీళ్ళు నన్ను రివ్యూ అడగలేదు, ఏం అడగలేదు. నాకు చాలా హ్యాపీగా అనిపించి నా ఓన్గా నేను ఈ వీడియో తీసుకుంటున్నాను. ఇద్దరు సేమ్ ఉన్నారు. వీళ్ళిద్దరు నెఫ్ట్ గురించి గొడవ పెట్టుకుంటారు వీళ్ళు, సునీల్ గారు అండ్ దినేష్. వెనకుంది హాయ్ చెప్పండి. అంత మంచిగా ఇంట్రడక్షన్ ఇస్తున్నారు మీకోసం, హాయ్ చెప్పండి. మీరు అంత ఫ్రెండ్లీగా ఉండడం కొలీగ్స్ అనేది గ్రేట్, అన్ని టైంలలో ఉండరు. సరే, ఇది మన బుట్టాలకి బాగా సెట్ అవుతుండే కదా. ఇది ఇది కొనట్లేను గాయస్, చూస్తున్నా బాగా నచ్చింది. మెడకి కొంచెం నిండుగా ఉంటుంది కదా, నేను సన్నగా ఉంటా కదా, అందుకనే
ఇట్లాంటిది తీసుకుంటుంది అనమాట. అక్కడ కూడా జరపలేము. పట్టుకున్నా లుక్ బాగుంది కానీ కొంచెం క్యారీ చేయడం ఇబ్బందిగా ఉంది. ఏమైంది నాకు వస్తలే. ఇగో ఇటు ఊడిపోయింది. చాలా బాగా పెట్టారు అక్క, సంతోషం. జ్యువెలరీ లేదు కాబట్టి ఇప్పుడు పోతున్నాం కదా అక్కడికి చూపించడానికి. కొనకపోయినా పెట్టుకొని మన కోరిక నెరవేర్చుకోవాలి. వీడియోలో ఎప్పటికి ఉండిపోతుంది కదా, సో అందుకని చెప్పి. దీని మీద భలే సెట్ అయింది ఇది. వెళ్తున్నానండి అని చెప్పు వాళ్ళకి. బాయ్ అండి, వెళ్తాను. మనది కూడా ఉంది ఇక్కడ. ఓకే, అంత అట్రాక్షన్ లేదేమో అనిపిస్తుంది గైస్. మీరు కామెంట్ పెట్టండి. నేను ఇంతకుముందు చూస్తున్నాను కంటే ఇది ఎలా ఉందో చూడండి. ఓకే, యాక్చువల్గా రీతుకి ఇమ్మడి షూట్ ఉండే అనమాట ఆ రోజు. అందుకని చెప్పేసి ఇంకా రీతు రెడీ అయింది. ఇందాక చూసారు కదా మీరు సారీ కట్టుకొని. ఇంకా మేకప్ ఆర్టిస్ట్ తేజు రీతు వాళ్ళ ఫ్రెండే ఇక్కడికే వచ్చి రెడీ చేసింది అనమాట. అలాగే ఈ అబ్బాయి కూడా రీతు వాళ్ళ ఫ్రెండే కెమెరామెన్. ఇంకా నేను కొన్ని పిక్స్ అలా తీపించుకుంటాను అనమాట సరదాగా. వీళ్ళ స్టాఫ్ చూసారా ఎంత క్రమశిక్షణగా ఉన్నారో. యముడికి మొగుడు సినిమాలో రావుగోపాలరావు చిరంజీవిని ఎట్లా క్రమశిక్షణ పెడతారో వీళ్ళందరూ ఇట్లా క్రమశిక్షణగా ఉండడానికి రీజన్ ఎవరంటే దినేషే. సో సార్ హాయ్ చెప్పండి. మీ స్టాఫ్ నిజంగా చాలా బాగుందండి. చాలా మంచిగా సపోర్టివ్గా అండ్ చాలా పేషెన్స్ ఉంది వాళ్ళకి. ఇంకా మా షాపింగ్ అయిపోయిందండి. గోల్డ్ అయితే తీసేసుకున్నాము. ఇంకా ఏం తీసుకున్నాను ఏంటనేది మీకు చూపించాలి కదా, ఇంకా అదొకటే బ్యాలెన్స్ ఉంది. దానికోసం అయితే నేను మన ఇంట్లోనే ఒక సపరేట్గా వీడియో చేస్తానండి. ఎందుకంటే నేను అది మీకు అక్కడే చూపించడానికి ఇప్పటికే వీడియో చాలా లెంతీ అయింది. సో అందుకని చెప్పేసి నేను ఎంత గోల్డ్ తీసుకున్నాను, ఏమేమి తీసుకున్నాను అనేది మొత్తం కూడా మీకు బ్రీఫ్గా చూపిస్తాను. అవి ఇచ్చేయండి, ఇచ్చేయండి, ఇచ్చేయండి. ఏదది కవర్ చేసినాను లోపల. మనకి ఎప్పుడైతే బంగారం ఎన్ని లక్షలు పెట్టుకున్నది అన్నది ఇంపార్టెంట్ కదా. వాళ్ళు ఫ్రీగా ఏమి ఇచ్చారు, దిమ్మలు ఇచ్చారు అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఫ్రీ ఎంత ఇచ్చినా కూడా హ్యాపీ అనమాట అది. ఒకసారి ఐటమ్స్ అనేది మీరు సెలెక్షన్ ఫైనల్ అయింది. ఇంకా మేము తీసుకున్న ఐటమ్స్ అయితే మాకు జాగ్రత్తగా చూపించి బ్యాగ్లో పెడుతున్నారు సునీల్ గారు. ఒకటి హారం మేడం మనది. ఒక్కటి తీసుకోవడానికి వచ్చింది నేను యాక్చువల్గా. స్పెషల్ ఐటమ్. స్పెషల్ ఐటమ్. ఇది స్పెషల్ ఐటమ్ అనమాట. అదేంటి జిలేబీ నెక్లెస్ ఉంది మీ దగ్గర, కంట లేదా అని అడుగుతున్నారు. సో దానికోసం అని చెప్పేసి అది డిటాచబుల్ కాబట్టి ఓన్లీ కంటే ఆ జిలేబీ కోసం అని చెప్పేసి ఈ కంటె తీసుకున్నాం అనమాట. ఇక మన దగ్గర ఇది ఒక్కటి ఉంటే దానికి ఆల్రెడీ మనకి డిటాచబుల్ పెండెంట్స్ అన్నీ ఉన్నాయి. మొత్తం మల్టీపర్పస్ యూజ్ చేసుకోవచ్చు. వేరే నెక్లెస్లు అవసరం లేదనమాట. ఎట్లా కావాలంటే అట్లా సెట్ చేసుకోవచ్చు. సో నేను మన లాంగ్ వీడియో చేస్తా ఒకటి, ఎన్ని రకాలుగా సెట్ చేసుకోవచ్చు అనేది దాంట్లో చూద్దాము. అయ్యా మల్టీపర్పస్ యూజ్ చేసుకోవడానికి ఒక కంటె అయితే తీసుకున్నాను. ఒకసారి ఇక్కడ రండి మీరు, ఒకసారి రండి. మీ గురించి ఒక మాట చెప్తా నేను. ఇక ఇతన్ని చూడండి మీరు. పంచపటాసా ఏంటది, పటాకా, పంచపటాకాలో అతని పేరు ఏదో పేరు ఉంటుంది. నేను ఫస్ట్ ఆయననే అనుకున్నాను చూసి. ఆయన మీరు చూపించండి, హాయ్ చెప్పండి. పార్ట్ టైం జాబ్ చేస్తున్నాడు కదా, ఫుల్ టైమే ఇది. అది ఎంటర్టైన్మెంట్ కోసం చేసినాడు. సేమ్ ఆయనలానే ఉన్నాడు అనమాట. ఆయన చూస్తే నా లెక్క ఇంకొక మనిషి ఇక్కడ అని అనుకుంటారు. సో ఇది అయిపోయింది. ఈరోజు కొన్న అయితే ఇవే. నేను ఎన్ని డబ్బులు ఇస్తే 2 పేపర్లు ఇచ్చిండ్రు మనకి. ఇంకా బంగారం కూడా ఇచ్చాం కదండి అని చెప్పట్లేరు వాళ్ళు.
అది అయితే మీకు తెలుసు కదా. టీ మాత్రం ఇది 3వ టీ అనమాట. ఇక ఆకలి వేసేస్తుంది. కానీ ఈరోజు బెస్ట్ థింగ్ ఏంటి అంటే చాలా తొందరగా సెలెక్షన్ అయిపోయింది అనమాట. ఎందుకు అయిపోయింది అంటే మేము లాస్ట్ టైం వచ్చినప్పటికీ ఇప్పటికీ మోడల్స్ చాలా వచ్చాయి. అన్ని ట్రెండింగ్. అసలు నేను ఫస్ట్ చూడంగానే ఫస్ట్ నచ్చింది, సెకండ్ చూడంగానే సెకండ్ నచ్చింది. అట్లా ఒక 4-5 సెలెక్ట్ చేసేసుకున్నాను. ఎక్కువ టైం తీసుకోలేదు. ఇంకా నచ్చిన తర్వాత ఇంకా అన్ని చూడడం ఎందుకని చెప్పేసి ఇక తీసేసుకున్నాను అనమాట. ఈరోజు అయితే ఫుల్ సాటిస్ఫై. నేనైతే అంత మంచి గోల్డ్ తీసుకెళ్తున్నాను. నేను మీకు చూపిస్తాను. బ్యాగ్ ఆఫ్ హ్యాపీనెస్. దీనికి గోల్డ్ బ్యాగ్ అని పెట్టదు, హ్యాపీనెస్ బ్యాగ్ అని పెట్టాలన్నమాట. సో మనకి ఆడవాళ్ళకి గోల్డ్ అంటే ఎంత ఇష్టం మీకు కూడా తెలుసు కదా. ఎంత గోల్డ్ ఉన్నా కూడా మనకు తక్కువనే. సో నేను మీకు వీటికి మాత్రం నేను డీటెయిల్గా చూపించి ఒక వీడియో అయితే చేస్తాను. సో సునీల్ గారికి చాలా థ్యాంక్స్ చెప్పాలి నేనైతే. చాలా మంచివారండి, చాలా పేషెన్స్. అంటే మంచివారంటే వేరే వాళ్ళు మంచివాళ్ళు కాదని కాదు, అంటే చాలా పేషెన్స్ ఉంటుంది అనమాట ఆయనకి. చాలా ఓపిక్గా మనకి చూపిస్తాడు ఎన్ని గంటలైనా సరే. నేను బిఫోర్ లాస్ట్ ఇయర్ తీసుకున్నాను, మళ్ళీ మొన్న తీసుకున్నాను 2 months బ్యాక్, మళ్ళీ ఈ రోజు కూడా వచ్చాను. ఇది 3rd టైం అనమాట. ఇంకా మళ్ళీ ఎప్పుడు ఏదైనా కొన్నా కూడా ఈ రోజు అయితే ఇంకోటి ఏంటి తెలుసా, అతని నంబర్ కూడా తీసుకెళ్తున్నాను నేను. ఎందుకంటే రోజు టార్చర్ చేయడానికి ఏమైనా మోడల్స్ వచ్చినాయా ఏంటనేసి. సో థ్యాంక్ యూ సునీల్ గారు, చాలా బాగా సపోర్ట్ చేస్తారు. రండి ఇక్కడ రండి ఇక్కడికి రండి. సో దినేష్ గారు హాయ్ చెప్పండి. ఈయన ఎవరు అనుకుంటున్నారు? ఈ స్టోర్ మొత్తంకి ఈయనే ఓనర్ అని అనుకుంటున్నారు కదా. కాదండి, దినేష్ దాని పేరు. ఈయన కూడా స్టాఫే ఇక్కడ. సో వీళ్ళంతా చాలా జోవియల్గా ఉంటారు, చాలా సపోర్టివ్గా ఉంటారు. అసలు చాలా హ్యాపీగా. అంటే ఎవరైనా మనం ఏదైనా షాప్స్కి వెళ్ళినప్పుడు, ఏదైనా స్టోర్స్కి వెళ్ళినప్పుడు స్టాఫ్ ఎట్లా ఉంటారు, అబ్బా ఈ కస్టమర్ ఎప్పుడు వెళ్ళిపోతారా అన్నట్టుగా చూస్తారు కదా. వీళ్ళు అట్లా కాదు. అసలు ఆ కస్టమర్ని మనం ఎట్లా ఆకట్టుకోవాలి, ఎట్లా అట్రాక్ట్ చేయాలి అన్నదే ఉంటుంది. అందులో వీళ్ళైతే మరీ అనమాట అసలు. ఒకదానికి ఎస్ బాగా మంచి పాయింట్ పట్టింది. ఒక్కటి కొనుక్కోవడానికి వచ్చినందుకు ఇంకా ఎక్స్ట్రా 3 కొనుక్కొని వెళ్తున్నానంటే మరి చూడండి ఇంకా వాళ్ళ ఆకట్టుకోవడం ఎట్లా ఉందనేది. పద్మశ్రీ అవార్డు, పద్మ విభూషణ్ అవార్డు తీసుకున్నప్పుడు అంత హ్యాపీగా ఫీల్ అవుతారో లేదు. ఆడవాళ్ళు గోల్డ్ తీసుకున్నప్పుడు మాత్రం ఎంత హ్యాపీగా ఉంటారంటే అది నన్ను చూసి మీరు తెలుసుకోవచ్చు అనమాట. సో ఇది ఇప్పుడు తీసుకుంది. ఈ బ్యాగ్ వచ్చేసి లాస్ట్ మంత్ తీసుకుంది. లాస్ట్ మంత్ 2 months అవుతుందా? 2 months బ్యాగ్ తీసుకున్న బ్యాగ్లు అయితే చాలా బాగున్నాయి. ఈ బ్యాగ్ ఒకటి ఎక్స్ట్రా ఇవ్వచ్చు కదండి. నేను వీడియో ముందు ఎందుకు అడిగాను తెలుసా, బుక్ చేయడానికి అడిగాను. ఇప్పుడైతే ఇచ్చేస్తారు కదా వీళ్ళు. సో బ్యాగ్స్ మంచిగా ఉన్నాయి, ఇట్లా హ్యాండ్ బ్యాగ్ లాగా యూజ్ చేసుకోవచ్చు కదా మనం. సో ఒకటైతే ఎక్స్ట్రా అడుగుతున్నా. చెప్పినా కదా మీకు నేను, మనం ఎన్ని లక్షలు పెట్టి కొనుక్కున్నా ఏమనిపోయేది. కానీ ఏదైనా మనకు ఫ్రీగా ఇస్తున్నారంటే ఆహా. ఇప్పుడు చూడండి, దీనికంటే ఎక్కువ వాల్యూ ఇక దీనికి ఉంటుంది. వీళ్ళ ఎన్జీజే ఓకే, నకోడా జెమ్స్ అండ్ జ్యువెలరీస్. ఎన్జీజే అంటే నకోడా జెమ్స్ అండ్ జ్యువెలరీ. సో వీళ్ళు మనకి ఇస్తున్న వావ్, అస్సలు నిజంగా థ్యాంక్ యూ సో మచ్. ఎందుకో తెలుసా, నాకు వెంకటేశ్వర స్వామి అంటే చాలా ఇష్టం. వా 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 నిజంగా అసలు ఈరోజు సాటర్డే. ఇది గోల్డ్ అండి, ప్యూర్ కోటెడ్ మేడం, 24 క్యారెట్ కోటెడ్. చూసిండ్రా అండి, కోటెడ్ అంట. 24 క్యారెట్ కోటెడ్ బాబా నిజంగా హ్యాపీ. అసలు గోల్డ్ అని కాదు కానీ దేవుడు నా దగ్గరికి శనివారం రోజు వచ్చి నేను ఇష్టపడే దేవుడు. సో అందుకని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా వాల్యుబుల్ ఈరోజు. బాడ అన్నాడంట, దీనికంటే బడా ఉంటుంది ఇంకా చిన్నది. సో దీనికి ఫుల్ హ్యాపీ నేను. వావ్, యాక్చువల్గా వీళ్ళందరూ యాక్చువల్గా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి వీళ్ళు మంచి యూట్యూబర్స్ అవుతారు. బై మిస్టేక్ ఇక్కడ ఉన్నారు వీళ్ళు. మేడం వాళ్ళు ఇంత గోల్డ్ పర్చేజ్ చేసినందుకు వర్షంలో తడవకుండా వెళ్ళడానికి కూడా గొడుగు ఇచ్చాం మేము నాకు. ఎందుకో తెలుసా, బయట వర్షం వస్తుంది, మేమంట ఈ గొడుగు ఎత్తుకొని వెళ్ళాలంట. అమ్మ ఇక్కడ కూడా చూసిండ్రా, వీళ్ళ ఎన్జీసీ ప్రింట్ చేశారు. అంటే మనం ఎక్కడ వాడినా కూడా వాళ్ళు ఇచ్చారని మనం చెప్పడానికి చూసారా అది. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, బాయ్. సో ఫ్రెండ్స్ ప్లీజ్ ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ మా వీడియో ఇప్పటిదాకా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పటిదాకా మన ఛానల్ ఎవరైనా చూసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. అంటిల్ వెన్ సీ యూ, ఫాలో ఫర్ మోర్ చేసి మల్లిక రాఘేంద్ర. బాయ్.